ఈసారి పార్లమెంట్ సెషన్స్ చూసావా? గొడవలు నిరసనలతో ఫుల్ ఒక బిగ్ బాస్ హౌస్ మాదిరి. హైలైట్స్ చెప్పాలంటే ధన్కర్ గారి రిజిగ్నేషన్, ఆపరేషన్ సింధూర్ పైన డిస్కషన్, సాయర్ తో చిక్కుకున్న ఎలక్షన్ కమిషన్. పాయింట్స్ ఏంటంటే ఎంపీస్ పనితీరు చూసి ముచ్చటేసింది నాకు. లోక్ సభలో జస్ట్ 27 అవర్స్, రాజ్యసభలో జస్ట్ 41 అవర్స్ పనిచేశారంతే. మన ఆఫీస్ లో 1 అవర్ ఖాళీ దొరికిందని మన మేనేజర్ కి తెలిస్తే 2 అవర్స్ కి సరిపడా వర్క్ ఇచ్చేస్తుంది. ఆ వర్క్ తో ట్యాక్సులు కడుతున్నాం సార్, ప్లీజ్ కొద్దిగా పని చేయండి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. టోటల్ వర్కింగ్ అవర్స్ లో 35% కంటే తక్కువ అటెండ్ చేశారు ఈసారి. పాస్ మార్క్స్ కూడా రాలేదు. దేనికంటే వీళ్ళు ఇక అపోజిషన్ గురించి చెప్పాలంటే అస్సలు క్లాస్ కి అటెండ్ అవ్వని స్టూడెంట్ కి ఎగ్జామ్ పెడితే నాకు అస్సలేం క్లాస్ లేవలేదని చెప్తాడు చూసారా సాకులు, అట్లుంది. డెమోక్రసీలో ప్రొటెస్ట్ అవసరమే కాదనట్లేదు, కాకపోతే పార్లమెంట్ లో ఉండడం కూడా అంతే అవసరం. అసలు చాలా ఇంపార్టెంట్ బిల్స్ పైన డిస్కషన్ టైంలో మీరు లేకపోతే ఎలా? ఇక 419 క్వశ్చన్స్ అడిగితే పార్లమెంట్ లో దాంట్లో ఓన్లీ 55 క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ చేశారు. అంటే ఇప్పుడు ఏంటి రౌండ్ ఫిగర్ 420 అడగమంటారా? బై ద వే లోక్సభలో ఈ ఫాలోయింగ్ బిల్స్ అండ్ రాజ్యసభలో ఈ ఫాలోయింగ్ బిల్స్ పాస్ చేశారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.